వాతావరణానికి చాలా అనుకూలంగా ఉండేది. గుమ్మడి పూలతో ఆ గొబ్బెమ్మలని అలంకరించి గోపికలుగా భావన చేస్తూ మధ్యలో కృష్ణ పరమాత్ముడే ప్రథమమైనటువంటి అనువాకాన్ని పనసలతో ఉండేటటువంటి దానిని పారాయణం చేసినట్లయితే నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. కొత్తగా మోపెడు కొన్నామండి. ఎలక్ట్రిక్ వాహనం, విద్యుత్తుతో ఖర్చు బాగా తగ్గిపోయింది. పైగా ఎకో ఫ్రెండ్లీ, వాతావరణానికి చాలా అనుకూలంగా ఉండేది. పర్యావరణ కాలుష్యం కారకం కాదు. కానీ ఈ వాహనం వల్ల నాకు కీడు కలగకూడదు. ఈ వాహనం నాకు ఆనందాన్ని ఇవ్వాలి, అనుకూలంగా ఉండాలి. ఏం చేయాలి? ఆ వాహనానికి గంధం, కుంకుమ, బొట్లు పెట్టి, నిమ్మకాయ కట్టి, ఒక ఎరుపు రంగు మిశ్రమంతో ఉండే దేవతా వస్త్రం లాంటి ఒక సన్నటి వస్త్రం అంచుతో ఉన్నది, ఆ వస్త్రాన్ని ముడిగా భద్రంగా రక్షవేసి జీడిగింజ, వక్కలు, నిమ్మకాయ, ఇనుప మేకు, తీగ, గవ్వ, వీటిని కూడా రక్ష దిష్టి సాధనంగా ఆ వాహనానికి ముందు చక్రం దిగువగా బిగించి ఆ తర్వాత పని చేస్తామండి. అదే గుమ్మడికాయ చుట్టూరా తిప్పేసి నేలపైన దభాలున పగలు కొట్టేసేయడం. ఒక్క గుమ్మడికాయ పగలు కొట్టేస్తే దిష్టి పోయింది అంటూ ఉంటారు. గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలు వీటిని ఇలా దిగతీసి దిష్టి తీస్తూ ఉంటారు. గుమ్మడికాయ దిష్టి తీయడంలో అర్థం ఏమైనా ఉందా? ఎందుకు తీస్తారు? వేదంలో ఒక ప్రమాణం ఉంది. కూష్మాండ గణహోమాలు అనే ఆ హోమాల ప్రక్రియను ఆచరించినట్లయితే ఆయుర్దాయం మనకు మెరుగవుతుంది, అనాహూతములు జరగవు, అవాంఛితములైన కీడు మనకు రాదు, కష్టములు కలగవు. కూష్మాండము గుమ్మడికాయ. కూష్మాండైర్జుహ్యాదియో పూత ఇవ మన్యేత యథా ఆస్తేనో యథా భ్రూణైవ మేష భవతి యో యో నౌరేత సింఛతి యతర్వాచీనమేన భ్రూణహత్యాయాస్తస్మాన్. తెలియని ఎన్నో పాపాలు మనం చేసే ఉంటాం. భ్రూణహత్య, గర్భంలో ఉన్న చిన్నారిని చిదిమి వేయడం, అబద్ధములు ఆడడం, అత్యంత వేగంతో ప్రయాణం చేయడం, అసందర్భంగా ప్రవర్తించడం, షడ్విధములుగా షణ్నిమిత్తములుగా తప్పులు, పాపాలు, దోషాలు చేస్తూనే ఉంటాం. మనస వాచః స్థాభ్యాం పద్భ్యాం ఉదరేణ శిష్ణ నిరంతరం. మరేం చేయాలి? ఈ కూష్మాండ షట్కము అనబడేటటువంటి 6 రుక్కులతో 6 అనువాకములతో ఉండేటటువంటి ఈ ప్రథమమైనటువంటి అనువాకాన్ని పనసలతో ఉండేటటువంటి దానిని పారాయణం చేసినట్లయితే శ్రీకృష్ణ యజురారణ్యకం ద్వితీయ ప్రపాఠకం ద్వితీయ ప్రశ్న సహ వైదేవానాం చాసురాణాం చ యజ్ఞో ప్రతతావాస్తాం అంటూ ప్రారంభమయ్యేటటువంటి ఈ మంత్రభాగంలో కూష్మాండ సంబంధితంగా వచ్చే ఈ మంత్రాలు విన్నా చదివినా కూడా మనకు కీడు కలగదు. నిత్యము వినాలి, నిత్యము చదవాలి. అందరికీ రానప్పుడు దోషాలు చేసే ఉంటారుగా, గుమ్మడికాయని పగలగొట్టాలి. ఈ గుమ్మడికాయ శిరస్సుకు ప్రతీక. భగవంతుడి సన్నిధానంలో శిరస్సును మనం తల వాల్చి నమస్కారం చేస్తూ ఉంటాం. శిరస్సు పైన ఉండే కేశములను పరమాత్ముడికి శిరస్సుతో సమానం అన్న భావనతో అర్పణ చేసి నమస్కారం చేస్తాం, అహం తొలగించాలి అనే ఉద్దేశ్యంతో. సప్తశతిని యజ్ఞ రూపంలో నిర్వహించే సమయంలో కూడా ఈ కూష్మాండం గుమ్మడికాయ వక్కనే మధ్యలో విరామ రూపంలో వచ్చేటటువంటి ఆ 13 అధ్యాయాలకు చిన్న చిన్న పూర్ణాహుతుల రూపంలో కూడా, అధ్యాయ పూర్ణాహుతులలో కూడా గుమ్మడికాయ వక్కనే సమర్పిస్తూ ఉంటాం. గుమ్మడికాయ ప్రాణశక్తికి ప్రతీక. గుమ్మడి ఆకుపైన బతుకమ్మను పేర్చే మనం ప్రాణాన్ని పెంచుకునే శక్తిని ఇవ్వమని ఆ అమ్మవారిని ప్రార్థన చేస్తాం. సంక్రాంతి పండుగ సభంలో వాకిట్లో గొబ్బెమ్మలు పెట్టుకునే మనం గుమ్మడి పూలతో ఆ గొబ్బెమ్మలని అలంకరించి గోపికలుగా భావన చేస్తూ మధ్యలో కృష్ణ పరమాత్ముడే ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చే దైవం అంటూ సంకల్పం చేస్తూ ఉంటాం.
చిన్నారి బాలబాలికలను మనం చిదిమి దీపం పెట్టే విధంగా కనిపించినప్పుడు గుమ్మడి పండు లాంటి పిల్లలు వీళ్ళు అంటూ ఉంటాం, గుమ్మడికాయ లాంటి పిల్లవాడే అంటూ ఉంటాం. పెళ్ళైన ఇల్లాలు కూడా అమ్మవారిని పూజించే సమయంలో గుమ్మడి వంటి సంతానాన్ని ఇవ్వవే అంటూ స్తోత్రం చేస్తుంది. ఇది మనం సంక్రాంతి పండుగలో కూడా చూస్తూ ఉంటాం. అలాంటి ఆ గుమ్మడికాయని దిష్టి రూపంలో కూడా సమర్పించి అనంతరం ఆ గుమ్మడి గింజలు, గుమ్మడికాయ, ఆ అవశేషాలు, విశేషాలన్నీ కూడా ప్రకృతిలో పర్యావరణంలో ఉండే జీవకోటి ఆహారంగా అందిస్తే అది పుణ్యం. ఆ పుణ్య బలం కారణంగా ఆ గుమ్మడికాయలో ఎన్ని గింజలు ఉన్నాయో అంతమంది పిల్లలు మన ఇంట్లో పెరుగుతారు. అన్నిసార్లు మనం మన ఇంట్లో ఊయల ఊచి అదృష్టానికి నోచుకుంటాం. ఇలాంటి ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలను వైదిక ధర్మం, సనాతన ధర్మం, సనాతన హైందవ ధర్మాన్ని అనుసరించి మనం పరిశీలించినట్లయితే ఇవన్నీ వైజ్ఞానిక అంశాలు. గుమ్మడికాయకు మనలో ఉద్వేగాన్ని చల్లార్చే గుణం ఉంది. పితృదేవతాకంగా శ్రాద్ధాది కర్మలు ఆచరించినప్పుడు గుమ్మడికాయని తప్పనిసరిగా కూరగా, శాకంగా, పాకభాగాదులలో అందం చేస్తూ ఉంటారు. హవ్య కవ్యాదులలో కూడా తప్పనిసరిగా కవ్యం అన్నప్పుడు గుమ్మడికాయ కూర అంటూ ఉంటారు. శుభంలో కూడా చేయడం ఆచారం. రెండింటిలో కూడా ఉపయోగింపబడేటటువంటి దినుసు గుమ్మడికాయ. కనుక విశ్వాసాలను విశ్వాసంగా స్వీకరించి పాటిద్దాం. మూఢ విశ్వాసం అంటూ కొట్టి పారవేయకుండా అందులో ఏదో ఒక వైజ్ఞానిక అంశం ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సనాతన భారతీయ ధర్మాన్ని కాపాడుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.